గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎటు పోవాలో తెలియక, ఎలా బ్రతకాలో అడవుల్లో తెలియక, అక్కడ విష సర్పాలు, విష కీటకాలు, అడవి మృగాల మధ్యలో ఎలా బ్రతుకుతారు, ఎన్ని రోజులని సర్వే అవ్వగలుగుతారు. బేసిక్ సైన్స్ కూడా సహజంగా ఐడియా ఉండదు అడవుల్లో సర్వే అవ్వడానికి కామన్ పీపుల్కి. ఖచ్చితంగా ఇలాంటి అడ్వెంచర్స్, ప్రాణాల మీదకు తెచ్చుకునే అడ్వెంచర్ చేయకపోతే మంచిది. అందులోనూ మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో భారీ వర్షాలు పడుతున్నప్పుడు జలాశయాలు, అడవులను ఎక్స్ప్లోర్ చేయడం అనేది కోరి కోరి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే అవుతుంది. మరింత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులందరూ కూడా హైదరాబాద్, వరంగల్ నీట్ విద్యార్థులుగా గుర్తించారు. అనుమతి లేని జలాశయాలకు వెళ్ళొద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమతి లేకుండా లిమిట్స్ దాటి ఫారెస్ట్లోకి వెళ్ళొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. ఒకసారి అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, పోలీసులు ఈ రెస్క్యూ ఎలా నిర్వహించారు? అసలు విద్యార్థులకు ముందు వార్నింగ్ ఇచ్చినా వాళ్ళు లోపలికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. విద్యార్థులు ఏమన్నారు? జరిగినటువంటి మొత్తం ఘటనకు సంబంధించి ఎలా వాళ్ళని రెస్క్యూ చేయగలిగారు? అక్కడ పరిస్థితి ఏంటి? అదే నందు, ఇక్కడ వెంకటాపురం మండలం మహితాపురం జలపాతానికి సంబంధించినటువంటి చాలా అంటే బ్యూటిఫుల్ లొకేషన్. అది గతంలో ఇదివరకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మరొకసారి వెళ్ళాలనుకునేటువంటి ప్రాంతాలు ఇవన్నీ. మొత్తం ములుగు జిల్లాకు సంబంధించి ఇటు వాజేడు, వెంకటాపురం, ఇక్కడ మిగిలిన ప్రాంతాల మొత్తం 7 జలపాతాలు ఉంటాయి. ఈ 7 జలపాతాలకు సంబంధించినటువంటి విషయాలు ఒక్కసారి తెలిసినటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే భారీ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళకూడదని చెప్పి ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసులు కూడా మరోవైపు ఇక్కడ నిబంధనలు అతిక్రమించి అక్కడ వాటర్ ఫాల్స్ లోకి వెళ్ళినటువంటి వారిపై కూడా కేసులు నమోదు చేస్తాము, జరిమానాలు విధిస్తామని చెప్పి ఓవైపు చెబుతూ హెచ్చరికల బోర్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ బొగత జలపాతం కూడా ఎప్పుడు లేనంత ఉగ్రరూపం దాల్చిందంటే చూసుకోవచ్చు. ఇంకా దీనికంటే ఎగువన ఉన్నటువంటి ఈ జలపాతాలు కూడా చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటాయి. అందులోనూ ఈ లోపలికి ఇవన్నీ నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు, వాహన సౌకర్యం లేదు. ఒక్కొక్క ప్రాంతానికి 10 నుండి 15 కిలోమీటర్ల వేరే అడవి లోపల నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇదొక అడ్వెంచర్గా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ అడ్వెంచర్ అనేది వాతావరణ పరిస్థితులను బట్టి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నాయి, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయినప్పటికీ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వారి కన్ను గప్పి ఇక్కడ 7 నిట్ విద్యార్థులు కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడ 3 మహిళలు, 4 యువకులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. 3 విద్యార్థినులు, 4 యువకులు, వీళ్ళందరూ కూడా పోలీసుల కళ్ళు గప్పి ఉదయమే వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే నిన్నటి వరకు ఎందుకంటే వాటర్ ఫాల్స్ వస్తున్నటువంటి ఆనందంగా ఎంజాయ్ చేశారు. కానీ రిటర్న్లో వచ్చేసరికి వారు దారి తప్పిపోవడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అడవుల్లోనే చాలాసేపు తిరిగినటువంటి పరిస్థితి. ఎప్పటి వరకు అంటే దాదాపు రాత్రి 10:30 వరకు కూడా అడవుల్లోనే ఉన్నారంటే పరిస్థితులు ఎట్లాంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నెట్వర్క్ కూడా లేదు. ఆ నెట్వర్క్ వచ్చేంత వరకు వీళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కసారి బ్యాటరీలు అయిపోయినా ప్రాబ్లమే ఉంటుంది, నెట్వర్క్ దొరకకపోయినా ప్రాబ్లమే ఉంటుంది. అంటే కొంత వేరే ప్లేస్కి వచ్చిన తర్వాత సిగ్నల్ రావడంతో వెంటనే 100కి కాల్ చేయడంతో పోలీసులు అలాగే ఈ ఫారెస్ట్ సిబ్బంది సహాయంతో ఆ లొకేషన్ ట్రేస్ చేసి రాత్రి రెస్క్యూ చేసి వీళ్ళ 7 ప్రాణాలను కాపాడినట్టుగా అనుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇది అభయారణ్యంగా ఉంటుంది. ఇక్కడ ఎలుగుబంట్లు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత సీజనల్ డిసీజెస్, దోమకాట్ల వల్ల అనేక మంది ఏజెన్సీ ప్రాంత వాసులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి కొంత వాళ్ళు ప్రివెంటివ్ కొంత అంటే వాళ్ళు పరిస్థితులు బయటపడచ్చు అడవిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇది కొత్త వాతావరణం. అంటే ఇప్పుడు టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు అడవిలోకి వెళ్ళి ఎలా బతకాలో తెలియనటువంటి పరిస్థితి. అంత చీకట్లో కూడా ఒకవేళ లొకేషన్ లేకపోతే మాత్రం అనేక ప్రాంత వాసులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా
వీళ్ళు రెస్క్యూ చేసి అంత దూరం వెళ్ళి రాత్రి 10:30కు పోలీసులు అలాగే ఫారెస్ట్ సిబ్బంది కూడా వీళ్ళను కాపాడినట్టుగా తెలుస్తుంది. వీరిపై కూడా పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఎందుకంటే నిబంధనలు అతిక్రమించి వెళ్ళినందుకు కూడా మరోసారి ఇట్లాంటి చర్యలు రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళపై కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. దాని ప్రకారమే కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఈ వాజేడు మండలము చీకుపల్లి అటవీ ప్రాంతాల్లోని బొగతా జలపాతంతో పాటు వెంకటాపురం మండలం మహితాపురం జలపాతంతో పాటు ఇక్కడ పూర్తిగా మొత్తం 7 జలపాతాలు ఉంటాయి. ఇవి 7 కూడా ఎంత ఆనందాన్ని పంచుతాయో అంత ప్రమాదకరమైనటువంటి ప్రాంతంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ముత్యంధార జలపాతము, నూగురు రిజర్వ్ ఫారెస్ట్లోని గండం జలపాతము, ఇక్కడ మహితాపురం జలపాతము, కొంగాల జలపాతము, దూలపురం దగ్గర ఉన్నటువంటి దూసపాటి లొద్ది, అలాగే కృష్ణాపురం దగ్గర ఉన్నటువంటి బామనసరి జలపాతము, మొత్తం వీటన్నిటికీ కూడా సందర్శకులకు సంబంధించి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసి ఇక్కడ పర్యాటకులను నిలిపివేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బొగతా జలపాతం అంటే ఇక్కడ దగ్గర టౌన్కి దగ్గరే ఉంటుంది, వాజేడు మండలం పక్కనే ఉంటుంది కాబట్టి కొంత వెళ్ళినా కానీ అక్కడ ప్రమాదకరంగా వాటర్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళకూడదని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది యువకులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇలా వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ఈ వాతావరణం కొంత పొడిబారిన తర్వాత మామూలుగా తేమగా ఉన్న తర్వాత వెళ్తే పర్యాటకంగా కూడా ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతము ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఏ విధంగా పర్యాటకంగా ఉంటాయో ఇటువైపు వస్తే మాత్రం ఉత్తర తెలంగాణ వైపు కూడా ఇక్కడ కర్రెగుట్టల అటవీ ప్రాంత చుట్టుపక్కలనే ఆవరించినటువంటి ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ దూసపాటి లొద్ది అలాగే బొగతా జలపాతము ఇక్కడ మిగిలినటువంటి 7 జలపాతాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. దీన్ని పర్యాటకంగా కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా అనేక సార్లు ఒక ప్రకటనలు కూడా విడుదల చేసింది. కానీ దీనికి సంబంధించి ఒక్కసారి పూర్తి స్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో పర్యాటకంగా కూడా అక్కడ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఒక ఆదాయ వనరు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం కూడా గుర్తించింది. కానీ ఒక సరైన వసతులు ప్రస్తుతం లేకపోవడం వల్లనే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ 7 కాదు, ఇప్పటికీ బొగతా జలపాతం అంటే తెలంగాణ నయాగరాగా పిలుస్తున్నటువంటి బొగతా జలపాతానికి కూడా సంతోషంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటికీ 14 మంది కూడా మృతి చెందినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఈ 14 మంది కూడా సరదాగా వెళ్ళి కొంతమంది కుటుంబాలతో సహా కొంతమంది ఎక్కువగా యువకులే వెళ్ళి ఇక్కడ ప్రమాదాలను బారి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరద ఉధృతి పైనుండి వచ్చేటువంటి ప్రవాహంతో కిందికి వాళ్ళే ప్రవహించే నీరు అతి వేగంగా వెళ్తుంది కాబట్టి ఒక్కసారి కాలు జారి అందులో పడిపోయినా కానీ ఇక్కడ వాళ్ళు దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాటర్ వేగంగా వస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. హెచ్చరికలు జారీ చేశారు, కొన్ని రైలింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ మొన్న కురిసినటువంటి వర్షాలకు ఆ రైలింగ్స్ కూడా కొట్టుకుపోయాయి. అంటే ఎంత భారీ స్థాయిలో ప్రమాదకర స్థాయిలో బొగతా ప్రవాహం ప్రవహించిందని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటివి ఏంటంటే బొగతా ఇంకా కొద్దిగా తక్కువ ఎత్తులోనే ఉంటుంది. ఇప్పుడు మిగిలిన ముత్యంధార అలాగే కొంగర జలపాతం ఇవన్నీ కూడా చాలా ఎత్తు నుండి ప్రవహించేటువంటి ఆ పరిస్థితి. కొన్ని ప్రాంతాలు ఏంటంటే గుండం జలపాతం ఏంటంటే ఒకసారి వాటర్ ఫాల్ చేసిన తర్వాత లోతుగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రమాదకరంగా ఉంటాయి. అంటే ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా వాటి వెనుక ప్రమాదం పొంచి ఉందన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ పర్యాటకంగా వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దన్నటువంటి విషయాలను కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ముందే గుర్తించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఆకతాయిలు వినకుండా కానీ అక్కడ ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఒక ప్రమాదపు అంచున వెళ్ళి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది కుటుంబాల్లో విషాద ఛాయలు నింపేటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు ఫోన్ చేసి మీ పిల్లలు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఇక్కడ ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లోకి ఎవరు నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్ళి ఇట్లా సమస్యలు సృష్టిస్తున్నారని చెప్పి ఈ 7 కుటుంబ సభ్యులు ఎవరున్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పోలీసులు ఫోన్ చేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోసారి ఇటువంటివి రిపీట్ అయితే మాత్రం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ పోలీస్ అధికారులు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీరిని చూసి వీళ్ళు సోషల్ పోస్టులలో ఆ సోషల్కి సంబంధించిన సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెడతా ఉంటారు. అవి పెట్టిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళు చూసి అత్యుత్సాహంగా తాము కూడా అడ్వెంచర్ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా తెరతీస్తుంటారు. కానీ అది ఆ నిషేధిత టైంలో వెళ్ళడం అనేది కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ సాహసం చేయరా డింబక అన్నటువంటి ఆలోచనలు కూడా కొంతమంది యువకుల్ని అత్యుత్సాహం వైపు ప్రదర్శింపజేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాణాల మీద తీసుకొస్తున్నటువంటి పర్యాటక రంగం ఏమో కానీ ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత పూర్తిగా మూసివేయడం వల్ల మిగిలిన వెళ్ళేటువంటి పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పర్యాటకులు కూడా వెళ్లకుండా చేసేటువంటి పరిస్థితులకు వీళ్ళు ప్రధాన కారణంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఆకతాయిలు కానీ అలాగే కొంతమంది నిషేధిత టైంలో కానీ వెళ్లకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ వెళ్ళినా కానీ ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలి. కానీ బయట ప్రాంతాల్లోకి వెళ్ళొచ్చు. కానీ ఇది డీప్ ఫారెస్ట్ కాబట్టి లోపలికి ఎన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోపోయినా కానీ చీకటి అయిందంటే అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. రోడ్ల మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని అడవి జంతువులు క్రూరముగాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వాటికి ఆ తెలియని ప్రాంతంలోకి వెళ్ళి ప్రమాదాల బారిన పడడం అనేది కూడా
గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దీన్ని పర్యాటకంగా కూడా ఇప్పుడు బొగత జలపాతం కూడా గతంలో ఇట్లాంటి పరిస్థితులే ఎదుర్కొంది. కానీ క్రమక్రమంగా ప్రభుత్వం దీన్ని గుర్తించి పర్యాటకంగా కూడా దీన్ని డెవలప్ చేసిన తర్వాత కొన్ని లక్షల మంది కూడా ప్రతి వీకెండ్లలో వెళ్తూ ఉంటారు. వీకెండ్సే కాకుండా మిగిలినటువంటి ఉద్యోగస్తులు వీకెండ్స్ లో వెళ్తూ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు మాత్రం వారాంతం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో పర్యాటకంగా దాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. తెలంగాణలో ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయని చెప్పి ప్రపంచానికి తెలుస్తుంది. ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూసినాము. అట్లాంటిది ఇక్కడ మిగిలిన జలపాతానికి కూడా ఆ రోడ్డు మార్గాలు కనుక కొంత సౌకర్యంగా ఉంటే మాత్రం ఇది పర్యాటకంగా కూడా ఎంతో అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు అలాగే పర్యాటక ప్రాంతాలకు ఏ మాత్రం తీసిపోకుండా ధీటుగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే మాత్రం యువకులు మాత్రం మిగిలినటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని పర్యాటకంగా ఏమో కానీ ప్రాణాల మీద తెచ్చుకోకుండా ఉంటే అది ఆ సాహస యాత్ర కాస్త విషాద యాత్రగా మారకుండా ఉండాలంటే అధికారులు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో కావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నందు, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.